బంగారం సాధారణంగా డిమాండ్‌కి తగ్గట్టు సరఫరా లేదంటే బోలెడు అంతుంది. అయినా సరే ధరలు పెరిగినాయి. అది అంతర్జాతీయ మాఫియా అనాలా? అంతర్జాతీయ ఫండర్స్ వల్ల అనాలా? లేపోతే అంతర్జాతీయ గేమ్స్ వల్ల అనాలా? లేపోతే అంతర్జాతీయ ఒత్తిళ్ళు అనాలా? ధర పెరిగింది. ధర పెరిగినప్పుడు ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. దాదాపు 10 గ్రాములు 2,00,000 దాకా వెళ్ళిపోతుంది అన్నటువంటి ప్రచారంతో పరుగులు పెట్టి జనాలు వెళ్లి కొన్నారు. రేట్లు ఎక్కువ పెట్టి మరీ కొన్నారు. ఇప్పుడు రేట్లు కంటిన్యూగా డౌన్ అవుతా వచ్చేటప్పటికి ఇప్పుడు కొనాలో లేదో తెలియక కొనుగోళ్ళు తగ్గిపోయినాయట. రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ధరలు పెరిగి ఇదే కొనుగోలు పెరిగి రేట్లు తగ్గినప్పుడు కొనుగోలు తగ్గినాయట. ప్రపంచ స్వర్ణ మండలి చెప్తున్నటువంటి లెక్క ఇది. జూలై సెప్టెంబర్లో మొత్తంగా 209 టన్నుల పసిడిని కొనుగోలు చేసి లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో 248 టన్నులుగా ఉంది. విలువ పరంగా పసిడి కొనుగోళ్లు 1,65,380 కోట్ల నుంచి 23% పెరిగి 2,03,240 కోట్లకు పెరిగినాయి. బంగారం ఆభరణాల కొనుగోళ్లు 171 టన్నుల నుంచి 31% తగ్గిపోయినాయి. 117 టన్నులకే పరిమితమైనవి. అదే ఆభరణాల కొనుగోలు పెద్దగా మార్పు లేదు కానీ అదే ఈ బిస్కెట్లు వీటికి మాత్రం విపరీతమైన డిమాండ్ పెరిగింది. వాటిని ఎక్కువగా కొన్నారు. ఈ ఏడాదిలో 700 టన్నులు బంగారం 308 టన్నుల నుంచి 37% 194 టన్నులకి పరిమితమైనటువంటి సిచ్యుయేషన్లో కూడా 2024 జూలైలో దిగుమతి సుంకాన్ని తగ్గించడం ఏడాది జూలై సెప్టెంబర్లో పసిడి దిగుమతులు గండీ స్థాయిలో నమోదని, ఈ కారణం వల్ల ఏడాది జూలై సెప్టెంబర్లో దిగుమతుల్లో భారీ క్షీణత కనిపించిందంటూ వీళ్ళు లెక్కేసుకొచ్చారు. జూలై సెప్టెంబర్లో ప్రపంచవ్యాప్తంగా 1,313 టన్నుల బంగారానికి గిరాకీ వచ్చిందట. ఆ స్థాయిలో కొన్నారట.